సంతనూతలపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. 4 మండలాల నుంచి చాలా బ్రహ్మాండంగా ఉవ్వెత్తున నామినేషన్ కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారు. కార్యకర్తలు కూడా చాలా మనోధైర్యంతో, నాయకుల మీద అంచెలంచెల విశ్వాసంతో ఉంది కాబట్టి ఈరోజు కనీ విని ఎరుగని రీతిలో ఈరోజు నామినేషన్ కార్యక్రమం జరిగింది. నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన ప్రతి కార్యకర్తకు, నాయకునికి, ప్రతి పౌరునికి, పాల్గొన్న ప్రతి ఒక్కరికి 2 చేతులు జోడించి వారికి నమస్కరిస్తా ఉన్నా. మీ యొక్క ఆలోచనలు ఎక్కడా ఒమ్ము కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం ప్రకారం మీకు ఎప్పుడూ అందుబాటులో ఉండి పనిచేస్తానని, రాబోయే ఎన్నికల్లో కూడా మీ అందరూ సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టండి. జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఈ రాష్ట్రాన్ని మరలా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లే విషయంలో సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి మన కంటెంట్ అనేది పూర్తిగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా మనోధైర్యం పెరుగుతుంది. ఆ విధంగానే పనిచేస్తాను తెలియపరుస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. మునుపటి సంతనూతలపాడు నియోజకవర్గంలో ఇట్లాంటి భారీ ర్యాలీ ఎప్పుడు జరగలేదు. జనాలు స్వచ్ఛందంగా దర్శనం వచ్చారని అందరూ అదే నా నామినేషన్కి ఇదివరకు నిన్నడు లేని విధంగా వచ్చిన ప్రజానీకం రావడానికి ఒకే ఒక్క కారణం మా నాయకుడి మీద ఉన్న అంచెలంచెల విశ్వాసం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రగాఢమైన విశ్వాసమే, నమ్మకమే నా నామినేషన్కి ఇంతమంది జనం తరలి వచ్చారు. అందుకని వచ్చిన జనాంగానికి 2 చేతులు నమస్కరిస్తున్నా ఉన్నా. మీ నమ్మకాన్ని వమ్ము చేయను. మీ నమ్మకాన్ని, మీ ఆలోచనలు, మీ అభిలాష, మీ ఆకాంక్ష మేరకు ఖచ్చితంగా పనిచేస్తాను. రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపరాడిపోతా ఉందనడానికి సిగ్నల్ ఇది. చంద్రబాబు పథకాలన్నీ మనయే కాపీ చేసి పెట్టారని అంటున్నారు. సేమ్ సూపర్ 6 కూడా సేమ్ మన పథకాలు, అమ్మ ఒడిని, తల్లికి వందనం అనే సేమ్ పథకాలు. అవి ఎంతవరకు క్లిక్ అవుతాయంటారు ప్రజల్లోకి తీసుకెళ్ళి? అంటే 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పాడు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అని చెప్పాడు. మరి ఆయన మాయ కాపీ కొట్టడం ఎందుకు? ఆయన విజన్ ఉండాలిగా. అతని విజన్ ఉందా ఆయనకి? అసలు ఇవన్నీ ఎందుకు? ఆయన మేనిఫెస్టో విలువ లేని మేనిఫెస్టో కదా, బుట్టదాగా చేయాల్సిందేగా. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఎలక్షన్ ప్రొసీజర్ అదంతా తీసుకెళ్ళి గంగలో పడేసినట్టే. చంద్రబాబుని ఎవడు నమ్ముతాడు? ఆయన చెప్పింది ఏం చేస్తాడు? ఆయన చేసే ఏమైనా చేస్తాడా? 650 వాగ్దానాలు ఇచ్చాడు 2014లో. ఏం చేశాడు? అసలు ఆ మేనిఫెస్టో ఏమైంది? ఎందుకు మేనిఫెస్టో కనపడకుండా చేశాడు? అతనికి ఆ అర్హత లేదు. మేనిఫెస్టో అంటే బైబిల్గా, ఖురాన్గా, భగవద్గీతగా ఉన్నటువంటి మా నాయకుడు ఇచ్చే మేనిఫెస్టో, దానికి ఒక పేటెంట్ ఉంటుంది. ఇప్పుడు అనుకుంటా వచ్చాము స్కార్లు ఏదన్నా చెప్పాడు, రేపు 25 తర్వాత 25 తర్వాత మా మేనిఫెస్టో ఉంటుంది. ఒక నాయకుడు అన్నాడు, ఒక ఆయన, మా నాయకుడు చెప్పాడంటే చేయాలి కదా, అందుకే చెప్పే చేస్తాడు, చేసే చెప్తాడు. అలా ఉంటుంది. చంద్రబాబు లాగా డూప్ చేయాలి. చంద్రబాబు డూప్ ఇచ్చే మేనిఫెస్టో అది డూప్గానే ఉంటుంది. జగన్ గారు ఇచ్చేది నిక్కచ్చిగా ఉంటుంది. అది ప్రజలకు ఉపయోగపడుతుంది. పోయినసారి మా మేనిఫెస్టో మేము బ్రహ్మాండంగా చేశాము, 100% చేయగలిగాం. కాబట్టి ఈరోజు ధైర్యంగా ప్రజలు జగన్ గారు ఏదైనా చెప్తే చేస్తారని నమ్మకం. కాబట్టి మా మేనిఫెస్టో బ్రహ్మాండంగా ఉండబోతుంది. మీరు నాగార్జున కొత్త వ్యక్తి అని అనుకుంటున్నారు ఇప్పుడు దాకా జనాలు. ఇప్పుడు ఈ నామినేషన్ నుంచి నాగార్జున గారు ఎప్పటి నుంచో ఇక్కడ స్థిరకాలంగా ఉంటున్నారు, చిత్ర పరిస్థితులు అని చెప్పి అందరూ ఇప్పుడు కొత్తగా. అంటే ఒక విషయం సార్, నేను కొత్త వ్యక్తిని కాదు. రాజశేఖర రెడ్డి గారు నన్ను 2007లోనే రాష్ట్ర ప్రజలకు అంకితం చేశాడు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజాధికారికి పనిచేయమని పంపించాడు. నా కెపాసిటీ బాగుంది కాబట్టి రాజకీయాలకు ఆయన తెచ్చాడు 2009లో. 2009 తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను తిప్పాడు, నన్ను పని చేయించాడు. జనానికి ఒక నమ్మకాన్ని కల్పించే విధంగా నా చేత పని చేయించాడు. నేను శాసనసభకు వేగం నుంచి గెలిచినా, నేను ఈ జిల్లా మంత్రి అయిన తర్వాత ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నాను. ఈ జిల్లాలో నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమాలు చేశాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా అరెస్టులు కూడా కాబట్టా ప్రజల సమస్యల మీద అవగాహన ఉంది నాకు. నేను ఇన్ఛార్జి మంత్రిగా ఈ జిల్లాకున్నాను. మా బాపట్ల పార్లమెంట్లో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ సంతనూతలపాడు. నేను బయటోడిని ఎట్లా అవుతాను? నేను బయటోడిని కానే కాదు. బయటోడు నా మీద ప్రత్యేకత. బయటోడు అతను బయటోడు ఎక్కడోడో తెలియదు, అతను ఏం చేస్తాడో తెలియదు. నేను ప్రతిపక్షంలో ఉన్నా ధైర్యంగా పనిచేసా, ప్రజల కోసం పనిచేసా, ప్రజల కోసం పార్టీ కోసం పనిచేసా, పోరాటం చేసా, ఉద్యమాలు చేసా, ధైర్యంగా నిలబడ్డా, కేసులు పెట్టుకున్నా. నా మీద ఎక్కడెక్కడో కేసులు పెట్టారు.
పనితనం ఉంటేనే చెట్టుకు కాయలు ఉంటే రాళ్ళు వేస్తారు. అప్పుడు ఆమె పోటీ చేసి ఆయన ఏదో చెప్తున్నాడు నిన్న మొన్న, అతని మీద ఏమున్నాయో ఏం చేశాడో ఎక్కడ. ఇప్పుడు నేను ఉదాహరణకు చెప్తాను, లీడర్ అంటే లీడర్షిప్ క్వాలిటీస్. అతను పాతదంతా చేస్తాం 5 సంవత్సరాలు మొన్న ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, ఎన్ని రోజులు నియోజకవర్గంలో ఉన్నాడు, ఏ సమస్య మీద గళమెత్తి రోడ్డు మీద కూర్చున్నాడు, లేకపోతే అధికారులతో మాట్లాడి గట్టిగా నిలదీశాడు, ఎందుకు ఉద్యమం, ఎక్కడ ఉద్యమాలు చేశాడు, ఏం చేశాడో చెప్పమనండి. మా పార్టీ మీద వ్యతిరేకంగా ఎన్ని ఈవెంట్స్ చేశాడో చెప్పమనండి. నా రాజకీయ జీవితం వెనక్కాలని నేను ప్రతిపక్షంలో ఏం చేశాను, నేను అధికారంలోకి వచ్చినాక ఏం చేశాను ఎమ్మెల్యేగా, అది కూడా తీయమనండి. అందుకని అతనికి నాకు కంపేర్ చేయటానికే లేదు. నేను నిజంగా నామినేషన్ అంత బాగా జరిగిందని కారణానికి నా మొహం చూసి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకులు ఎవరు కాదు, తెల్లవాళ్ళు నిద్ర లేకుండా పనిచేసిన నాయకులు ఉన్నారు నామాట. కార్యకర్తలు అనీజీగా ఉన్నారు, తిట్టించుకుంటూ ఉన్నారు, పొగిచుకుంటూ ఉన్నారు, పోగు చేసుకుంటున్నారు, తీసుకొస్తూ ఉన్నారు. బాగా లోతుగా ఉన్నటువంటి కాన్సెప్ట్స్. మా కార్యకర్తల టీం బాగుంది మాకు, కానీ మాకు చాలా అనీజీనెస్ ఉన్నాయి, అన్నీ సరి చేసుకుంటూనే వస్తున్నారు. తప్పకుండా గెలవబోతున్నాం మీ అందరి ఆశీస్సులతో. జగన్మోహన్ రెడ్డి గారు 100కి 100% ముఖ్యమంత్రి కాబోతున్నాడు. సార్, ఇప్పుడు చెవిరెడ్డి గారిని ఈ టీడీపీ నాయకులు ఎర్రచందనం స్మగ్లర్ అది పుష్ప 2 అని రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు మన ఏళ్ళు ఒక వ్యక్తి మీద చూపిస్తున్నాం, 4 ఏళ్ళు వెనక్కి చూపిస్తున్నాం. అది గమనించమని అడుగుతున్నాం. ఎవరో మాట్లాడమంటే మాట్లాడి ఏది పెడితే మాట్లాడితే అయ్యేది కాదు. చెప్తారు చూడండి, పలికెడితే భాగవతమట, పలికించిన వాడు రామభద్రుండట, నే పలికిన భావరానద అని చెప్పొచ్చారు చూడండి. ఆ పలికించేవాడు కూడా, ఆ పలికించేవాడు చంద్రబాబు. వాడు డైజం అది, ఏదో రకంగా గుడ్డగాల్చి నిద్రయిస్తే ఇది బ్యాడ్ అయిపోతాడు. అదే కదా, అదే చెవిరెడ్డి మీద మాట్లాడుతున్నారు. స్మగ్లర్ ఏం స్మగ్లరో, ఏముందో, ఏం కేసులు ఉన్నాయో, ఏం చేశాడో అక్కడ చంద్రగిరి ప్రజలకు తెలియదు. ఎన్నిసార్లు గెలిపించారు అతన్ని? ఈరోజు కొడుకుని పెట్టాడు, ఒంటి చేతి మీద గెలిపిపోతున్నాడు. ఎట్లా మాడతారు అతన్ని? అందుకని ఇవన్నీ ప్రజాకోర్టులో ప్రజలు నిర్ణయిస్తారు. 2024 ఎన్నికల తర్వాత వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడిపోతుంది. చంద్రబాబు రథ చక్రాలు ఊడిపోతాయి. ఇక్కడ 12 సీట్లకి ఎన్ని రావచ్చు? అన్నీ గెలుస్తున్నాం. అసలు డౌట్ ఏంటి మీకు? డౌట్ ఏంటి? నిన్న మా బాల్యాన్ వాసు గారు నామినేషన్ వేసాడు, ఇవాళ నాది అయ్యింది. ఈరోజు మా వాడు చంద్రశేఖర్ వేసాడు, అంతకుముందు మా వాళ్ళు వేస్తున్నారు. ఏ నియోజకవర్గం తక్కువ ఉందో చెప్పమన్నా? నాది పెరిగిందంటా లేదు, ప్రతి అట్లాగే ఉన్నాయి. అన్ని చోట్ల గెలవబోతున్నారు. కొండేపు వేసాడు. గంజాయితో కుర్రోల్ని చెడగొడుతున్నారు ఈ వైసీపీ రోడ్డు. నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అది అంటున్నారు. అది ఎంతవరకు? గంజాయితోనా, మందుతోనా, లేకపోతే బీడీలతోనా, సిగరెట్లతోనా చేసిన అన్ని కార్యక్రమాలు చేసి తెలుగుదేశం పార్టీ అక్కడ దాంది అక్కడ స్టార్ట్ అయింది. పిల్లాన్ని చెడగొట్టారు, వాడు పెద్దోడు అయ్యాడు, ఆ అలవాట్లన్నీ నాళ్ళు నేర్పింది. దానికోసం పెద్ద ఆలోచించాల్సి